నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం స్వలింగ సంపర్కులకి సంబంధించి. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కూడా మనుషులే కదా. ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది? ఈ డిస్కషన్కి సంబంధించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్కి సంబంధించి రిలేషన్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. సేమ్ సెక్స్ కపుల్స్, వీళ్ళనే నాన్ హెటెరోజీనియస్ కపుల్స్ అని కూడా పిలుస్తారు. స్వలింగ సంపర్కుల యొక్క వివాహానికి సంబంధించి గత గడిచిన సంవత్సరం అంటే 2023 సంవత్సరంలో సుప్రియో చక్రబోర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అదేంటంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రకారం వాళ్ళ యొక్క వివాహం లేదు, వాళ్ళు ఏ విధమైన సంబంధాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నారో ఒక యూనియన్ని, దాన్ని రాజ్యాంగం గుర్తించదు అని. అయితే ఈ సేమ్ సెక్స్ కపుల్స్కి సంబంధించి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కూడా మనుషులే కదా. ప్రతి మనిషికి కొన్ని హక్కులు అయితే ఉంటాయి కదా, హ్యూమన్ రైట్స్ ఉంటాయి, బేసిక్ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. సో ఈ హక్కులను గుర్తించడానికి, వాళ్ళ యొక్క సంక్షేమానికి ఏమన్నా ఒకవేళ ఆస్కారం ఉందా, ఆస్కారం ఉంటే ఏ విధమైన సంక్షేమానికి ఆస్కారం ఉంది, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎటువంటి వివక్షను ఎదుర్కొంటూ ఉన్నారు, ఇలా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక చట్టం చేయాలి అని సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక విధంగా సూచన చేసింది. నౌ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ కన్సిడరింగ్ టు మేక్ ఎ లా ఆన్ దట్. బట్ చట్టం చేయాలంటే వాటిలో ప్రొవిజన్స్ని కల్పించాలి. మరి ప్రొవిజన్స్ని కల్పించాలంటే పరిస్థితులు తెలుసుకోవాలి కదా. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆన్ ద సేమ్ సెక్స్ కపుల్స్. ఇప్పుడు ఆ కమిటీ ఎవరి నేతృత్వంలో కొనసాగించబోతుంది? ది థింగ్ ఇస్ ఇట్ ఈస్ రాజీవ్ గాబా గారి యొక్క నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. అది బేసిక్గా స్వలింగ సంపర్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మానవ దృక్పథాలకు సంబంధించి, మానవ అంశాలకి సంబంధించి కొన్ని సూచనలు అవన్నీ ఇస్తుంది. మరి స్వలింగ సంపర్కులకి వివాహం గురించి అని పేర్కొంటుందా? లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్ అండ్ ట్రై టు గెట్ టు నో మచ్ మోర్ అబౌట్ ఇట్. ఎవరైతే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన క్విక్ రివిజన్ కోర్సుని పర్చేస్ చేయడంలో కొంచెం ఇబ్బందులు పడుతున్నారో ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. మీరు అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ఈ కోర్సుని పర్చేస్ చేయాలనుకుంటే ఆ కోర్సు మీద క్లిక్ చేసిన వెంటనే ఇంతకుముందు ఇక్కడ బై నౌ అని ఉండేది, ఇప్పుడు మీకు ఆ ఆప్షన్ కనిపించదు. సో ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఒక అలర్ట్ వస్తుంది, మీరు ఇందులో ఇంట్రెస్ట్ చూపిస్తేందుకు థ్యాంక్ యూ అని చెప్పి మీ నెంబర్కి ఒకవేళ వాట్సాప్ ఉంటే వాట్సాప్కి, లేదంటే మీ ఫోన్ నెంబర్కి ఒక ఎస్ఎంఎస్ వెళ్తుంది. మీరు ఇక్కడ డన్ అని క్లిక్ చేయని వెంటనే మీ ఫోన్లో ఎస్ఎంఎస్ కనుక మీరు చెక్ చేసుకుంటే ఈ విధంగా ఒక మెసేజ్ వచ్చి అందులో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు పేమెంట్ ఇంటర్ఫేస్కి వెళ్తారు. మీ దగ్గర గూగుల్ పే ఉంటే గూగుల్ పే, ఫోన్పే ఉంటే ఫోన్పే, దాని ద్వారా బై నౌ మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసేయచ్చు. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు మనం ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ స్వలింగ సంపర్కులకి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఎవరి నేతృత్వంలో పనిచేయబోతోంది అని అంటే రాజీవ్ గాబా గారి యొక్క నేతృత్వంలో. ఇక్కడ మీరు చిత్రపటంలో రాజీవ్ గాబా గారిని గమనించవచ్చు. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గుర్తుపెట్టుకోండి, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్న సెంట్రల్ గవర్నమెంట్ అన్న ఒకటే. ఇట్స్ బేసికలీ ద కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఎ కమిటీ ఆన్ LGBTQ+ కమిటీస్ వెల్ఫేర్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి కదా, అలానే వాళ్ళకు కూడా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ డిగ్నిటీ ఇవ్వాలి కదా. అయితే ఒకప్పుడు ఏ విధంగా అయితే చాలామంది వివక్షతను ఎదుర్కొంటున్నారో అలా వీళ్ళు కూడా ఇప్పుడు వివక్షతను ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఆ డిస్క్రిమినేషన్ని అణచివేయడానికి ఏవైతే సామాజిక సంక్షేమ పథకాలు లేదా సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, సోషల్ వెల్ఫేర్ ప్రాజెక్ట్స్, ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటి యొక్క బెనిఫిట్ వాళ్ళకు కూడా కల్పించే విధంగా వాటికి సంబంధించిన అంశాలని పరిశోధించడానికి, వాటిని స్టడీ చేయడం కోసమే ఈ కమిటీ యొక్క ఏర్పాటు చేసింది. LGBTQ+ అంటే L అంటే లెస్బియన్, G అంటే గే, B అంటే బైసెక్షువల్, T అంటే ట్రాన్స్జెండర్, Q అంటే క్యూయర్. సో బేసిక్గా ఈ కమ్యూనిటీకి సంబంధించి వెల్ఫేర్కి సంబంధించి అంశాలు చూడడానికి కోసమే యూనియన్ హోమ్ సెక్రటరీ రాజీవ్ గాబా గారి యొక్క నేతృత్వంలో ఈ కమిటీని ఎస్టాబ్లిష్ చేసింది. దిస్ డిసిజన్ ఫాలోస్ అ డైరెక్టివ్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ద సుప్రియో చక్రబోర్తి వర్సెస్ ద యూనియన్ ఆఫ్ ఇండియా 2023 కేస్ which addressed the issue of same-sex marriages under the Special Marriages Act of 1954. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు స్వలింగ సంపర్కులు వివాహం చేసుకుంటే ఇఫ్ దే గెట్ ఇన్ టు యూనియన్, దాన్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రకారం కన్సిడర్ చేయొచ్చు. ఫర్ దోస్ పీపుల్ హూ డజంట్ నో అబౌట్ ది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1954, ఇప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా సేమ్ కమ్యూనిటీ మ్యారేజెస్ చేసుకోరు. ఎందుకనంటే ప్రేమ వివాహాలు అనేవి కూడా జరుగుతాయి కాబట్టి. సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అవ్వచ్చు, ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్, లేదు ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ అవ్వచ్చు. అంటే ఒక హిందూ ముస్లింని పెళ్లి చేసుకోవడమో, లేదు ఒక ముస్లిం ఒక సిక్కుని పెళ్లి చేసుకోవడమో, లేదు ఒక క్రిస్టియన్ ఒక జైనుని పెళ్లి చేసుకోవడమో, లేదు ఒక ఇండియన్ వెళ్ళి ఒక ఫారినర్ని పెళ్లి చేసుకోవడము. సో ఈ విధంగా డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. సో ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని, ఇంటర్ ఫెయిత్ లేదు ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ని, లేదు ఇండియన్స్ ఫారినర్స్ మ్యారేజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1954 ఏదైతే ఉందో
ఆ చట్టం ప్రకారం గుర్తిస్తారనమాట, బికాస్ దే ఆర్ స్పెషల్ ఇన్ నేచర్. అయితే మరి ఎల్జిబిటీక్యూ ప్లస్ కూడా దే ఆర్ ఆల్సో స్పెషల్ పీపుల్. మరి స్పెషల్ పీపుల్ ఒకవేళ యూనియన్ ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని కూడా స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద కన్సిడర్ చేస్తారా లేదా అని చెప్పి 2023లో సుప్రీం చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు జరిగింది. అయితే అందులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, వెల్, ఒక సేమ్ సెక్స్ కపుల్ యొక్క యూనియన్ని ఈ చట్టం ప్రకారం అయితే గుర్తించడం అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. వెల్, దీనికి సంబంధించి ఒకవేళ పార్లమెంట్ ఏదైనా చట్టాలు చేస్తే దెన్ వీ కెన్ కన్సిడర్ దట్, బట్ వీ కాంట్ ఆబ్లిగేట్ ఆర్ వీ కాంట్ మేక్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆబ్లైజ్ టు వాట్ వీ సే. అంటే వీడికి సంబంధించి చట్టం చేయాలా లేదా, ప్రొవిజన్స్ ఏ విధంగా ఉండాలి అన్నీ కూడా పార్లమెంట్ చూసుకుంటుంది, చట్టం చేయాల్సిన వాళ్ళు. రాదర్ మేము ఈ విషయంలో వాళ్ళకి ఏం చెప్పదలుచుకోవట్లేదు అన్న విధంగా సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. సో దే ఆర్ నాట్ రికగ్నైజింగ్ దేర్ మ్యారేజ్. మరి ఇప్పుడు రాజీవ్ గాబా గారి యొక్క నేతృత్వంలో ఏదైతే కమిటీ ఎస్టాబ్లిష్ అయిందో స్వలింగ సంపర్కాలకు సంబంధించి, అది వాళ్ళ వివాహాన్ని కూడా గుర్తిస్తుందా? బికాస్ ఎండ్ ఆఫ్ ది వీఆర్ టాకింగ్ అబౌట్ ద బేసిక్ రైట్స్. వాళ్ళ యొక్క సంక్షేమానికి అన్నప్పుడు మరి వాళ్ళ యొక్క వివాహం అందులో కన్సిడర్ చేయబడిందా లేదా, ఈ అంశం చాలా చాలా ముఖ్యమైనది. ది కమిటీ ఈస్ ఫార్మ్డ్ టు అడ్రస్ ద హ్యూమన్ కన్సర్న్స్ ఆఫ్ సేమ్ సెక్స్ కపుల్స్ వితౌట్ లీగల్లీ, రిమెంబర్ ద వర్డ్, వితౌట్ లీగల్లీ రికగ్నైజింగ్ దేర్ రిలేషన్షిప్స్ యాజ్ మ్యారేజెస్. అంటే స్వలింగ సంపర్కులు ఏ విధమైన సంబంధాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నారో ఆ యూనియన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు చట్టబద్ధంగా లీగల్లీగానే వాళ్ళు ఒక వివాహంగా పరిగణించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ రాజీవ్ గాబా గారి యొక్క నేతృత్వంలో ఏదైతే ఈ కమిటీని ఎస్టాబ్లిష్ చేస్తుందో అది కూడా ఈ అంశాన్ని పరిగణించట్లేదు. దే ఆర్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ దిస్. రాదర్ వాట్ దే ఆర్ గోయింగ్ టు కన్సిడర్ ఇస్ హ్యూమన్ థింగ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద LGBTQ+ community. Following the Supreme Court's indication that the LGBTQ+ community does not have a fundamental right to marry under this act. ఈ యాక్ట్ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఆఫ్ 1954. ఇందాక మనం అనుకున్నాం కదా, సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, వీళ్ళకి సంబంధించి ఒకవేళ చట్టం పార్లమెంట్ కనుక చేస్తే వీల్ కన్సిడర్ దట్, బట్ రాదర్ వీ డోంట్ వాంట్ టు మేక్ ది సెంట్రల్ గవర్నమెంట్ అబ్లైజ్ ఆన్ దిస్. మరి ఆ విధంగా ఎందుకు కన్సిడర్ చేసిందని సుప్రీంకోర్టుకే తెలియాలి. ఇట్ వాజ్ అ 5-judge బెంచ్ అండ్ ఐదుగురు కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వీళ్ళ యొక్క యూనియన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి లేదా రికగ్నైజ్ చేయడానికి ఒప్పుకోలేదు. దే ఆల్ ఫెల్ట్ దట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ అని. ఓకే, ఒకటైతే క్లియర్ అయిపోయింది. సో సేమ్ సెక్స్ కపుల్స్, నాన్ హెటరోజినియస్ కపుల్స్, స్వలింగ సంపర్కుల యొక్క వివాహాన్ని అయితే గుర్తించట్లేదు. అట్ ది వెరీ సేమ్ టైం దాని గురించి ఈ కమిటీ ఏ విధమైన ప్రస్తావనలు చేయదు, సూచనలు కూడా చేయదు. మరి ఇంతకీ హ్యూమన్ కన్సర్న్స్ అని తెలుసుకున్నాం. ఏ విధమైన హ్యూమన్ కన్సర్న్స్ అసలు? మరి యాజ్ అ హ్యూమన్గా మ్యారేజ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని వాళ్ళు దాన్ని కన్సిడర్ చెబుతూ మరి ఇంక దేన్ని కన్సిడర్ చేస్తున్నారు? బికాస్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఈ మాట ఎందుకు అంటున్నాము అంటే, LGBTQ అనే మాట ఎప్పుడు వచ్చినా సరే ఓన్లీ మేజర్గా, ఐఎమ్ సెయింగ్ ఓన్లీ మేజర్గా 2 థింగ్స్కే ఎక్కువగా డిస్కషన్లోకి వస్తుంది. ఒకటి, వాళ్ళ యొక్క మానవతా దృక్పథం, లైక్ హ్యూమన్ పర్స్పెక్టివ్ యాంగిల్ వచ్చేస్తుంది. 2, వాళ్ళ యొక్క మ్యారేజ్ పర్స్పెక్టివ్ వస్తుంది. సో మ్యారేజ్ పర్స్పెక్టివ్ అయితే వాళ్ళు ఆల్రెడీ పక్కన పెట్టారు, బికాస్ దే ఆర్ సెయింగ్ వితౌట్ లీగలీ రికగ్నైజింగ్ అని. సో ఇప్పుడు మిగిలిన హ్యూమన్ కన్సర్న్స్ కాబట్టి అక్కడ ఏమేమి కన్సిడర్ చేస్తాం మనకు తెలియాలి. The 6-member committee includes key secretaries from the Ministries of Social Justice and Empowerment, Home Affairs, Women and Child Development, Health and Family Welfare, and Law and Justice. Now this is a very crucial thing to remember for sure, especially competitive exams ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. స్వలింగ సంపర్కులకి సంబంధించి ఏదైతే కమిటీని ఎస్టాబ్లిష్ చేశారో అది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది. ఎవరి నేతృత్వంలో ఎస్టాబ్లిష్ చేసింది? రాజీవ్ గాబా గారి యొక్క నేతృత్వంలో ఎస్టాబ్లిష్ చేసింది. ఆయన ఇంతకీ ఎవరు? హోమ్ మినిస్ట్రీ ఏదైతుందో దాని యొక్క సెక్రటరీ ఆయన. ఏ హోమ్ మినిస్ట్రీ? కేంద్ర హోమ్ మినిస్ట్రీ. ఇప్పుడు కేంద్ర హోమ్ మినిస్టర్ ఎవరు? అమిత్ షా గారు. సో ఆయన ఆధ్వర్యంలో ఏదైతే సెక్రటరీ పొజిషన్ ఉందో దాన్ని రాజీవ్ గాబా గారు నిర్వహిస్తున్నారు ఆ బాధ్యతని. సో ఆయనే ఈ కమిటీకి హెడ్ అనమాట. సో ఆయనతో పాటు ఇంకో 5 members ఉంటారు. ఆ 5 members ఎవరెవరు అంటే, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ యొక్క సెక్రటరీ, హోమ్ అఫేర్స్ కలగా రాజీవ్ గాబా గారు ఆల్రెడీ ఉన్నారు అండ్ హీఈస్ ద చైర్మన్. అలానే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ యొక్క సెక్రటరీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ యొక్క సెక్రటరీ, అలానే లా అండ్ జస్టిస్ మినిస్ట్రీ యొక్క సెక్రటరీ. ఇప్పుడు ఒకవేళ దీనికి సంబంధించిన క్వశ్చన్ అడిగితే కనుక ఎంతమంది సభ్యుల కమిటీ అని అడగవచ్చు. సో వాటిలో మంత్రులే సభ్యులు అని కూడా అడగవచ్చు. అప్పుడు తప్పదు, బికాస్ సెక్రటరీలు ఇందులో సభ్యులు అనమాట. సో ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించిన సెక్రటరీలు ఉన్నారని కూడా అడగవచ్చు. వీటిలో కాంది ఏదో వేరే ఒక మినిస్టర్ ఇచ్చేసి రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క సెక్రటరీ కూడా ఉన్నారని అడగవచ్చు, చెప్పలేం. సో ఇంతకీ బేసిక్గా ఈ కమిటీ యొక్క మ్యాండేట్ ఏంటి అంటే, దాని యొక్క బాధ్యత ఏంటని గమనిస్తే, రికమెండింగ్ మెజర్స్ టు ఎలిమినేట్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ LGBTQ ఇండివిజువల్స్ ఇన్ అసెసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తువులు సేవలకి సంబంధించి డిస్క్రిమినేషన్ని ఎలిమినేట్ చేయడం కోసం ఏదైతే వివక్షత ఉందో వస్తువులు సేవలను దృష్టిలో పెట్టుకుని వాటి నుండి వాళ్ళని కాపాడాలి అని, వాటిని సంరక్షించాలి అని. ఎన్ష్యూరింగ్ సేఫ్టీ అండ్ ప్రివెంటింగ్ ఇన్వాలంటరీ మెడికల్ ట్రీట్మెంట్స్ ఆర్ సర్జరీస్. సో బేసిక్గా ఆబ్వియస్లీ బయాలజికల్లీ దే ఆర్ బిట్ డిఫరెంట్ కాబట్టి వాళ్ళకి సంబంధించి ఏవైతే ఇన్వాలంటరీ మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో అలానే సర్జరీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన రక్షణ కల్పించడం. అడ్రసింగ్ ద డిస్క్రిమినేషన్ ఇన్ సోషల్ వెల్ఫేర్ ఎంటైటిల్మెంట్స్.
సామాజిక సంక్షేమం ఏవైతే హోదాలు వాళ్ళకి దక్కుతున్నాయో లేదు, ఏ విధమైన గౌరవాలు అయితే వాళ్ళకి దక్కాలో అవి దక్కట్లేదు అంతగా. వాటికి సంబంధించి పొటెన్షియల్లీ అడ్రసింగ్ అదర్ ఇష్యూస్ నెసెసరీ ఫర్ ద ప్రొటెక్షన్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ద LGBTQ+ కమ్యూనిటీ. సో బేసిక్గా రాజీవ్ గాబా గారి యొక్క నేతృత్వంలో ఏదైతే కమిటీ ఎస్టాబ్లిష్ అయిందో అది ఈ అంశాల గురించి ప్రస్తావిస్తుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రికగ్నైజ్ ద యూనియన్ దట్ దే ఎస్టాబ్లిష్. సో ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగితే ఎంతమంది సభ్యుల కమిటీ అని అడగవచ్చు. ఇట్స్ 6. ఏ మినిస్ట్రీస్ ఇందులో భాగస్వాములు అయ్యాయి అని అంటే సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, హోమ్ అఫైర్స్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, లా అండ్ జస్టిస్ ఇన్వాల్వ్ ఉన్నాయి. అండ్ ఈ మినిస్ట్రీస్, ఈ మంత్రిత్వ శాఖ యొక్క సెక్రటరీలు ఆ సభ్యులు అనమాట. ఎవరి నేతృత్వంలో ఇప్పుడు ఈ కమిటీ ఏర్పాటైంది? రాజీవ్ గాబా. ఆయన ఏ మినిస్ట్రీకి సెక్రటరీ? హోమ్ మినిస్ట్రీకి. అలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రికగ్నైజ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ ద ఆస్పెక్ట్ ఆఫ్ మ్యారేజ్. మనం దీనికి సంబంధించి నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని గమనిస్తే కనుక 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఏ కేసులో? సుప్రియో చక్రబర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 కేసులో. సో దట్ ఈస్ ద థింగ్ ఫర్ టుడే. రాజీవ్ గాబా గారి యొక్క కమిటీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఫర్ ద రికగ్నిషన్ ఆఫ్ హ్యూమన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు LGBTQ+ కమ్యూనిటీ. అలానే మీరు TSPSCకి సంబంధించి కానీ APPSCకి సంబంధించిన కానీ పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీకు ఒక సువర్ణ అవకాశం. మీకు మరీ ముఖ్యంగా TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ని దృష్టిలో పెట్టుకుని, బికాస్ దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ ఎగ్జామ్ దట్స్ కమింగ్ నియర్ బై, దాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు క్విక్ రివిజన్ షార్ట్ నోట్ సిరీస్ని అప్టేక్ జాబ్స్ ప్లస్ లాంచ్ చేసింది. మీకు ప్రతి సబ్జెక్టు కూడా సుమారు 5 గంటల్లో ఫినిష్ చేస్తూ మీకు ప్రిపరేషన్ పరంగా, రివిజన్ పరంగా, అట్ ద సేమ్ టైం లాస్ట్ మినిట్ ప్రిపరేషన్, వాట్ ఎవర్ దట్ యూ కన్సిడర్ ఇట్ ఫర్, ఆ విధంగా హెల్ప్ అయ్యే విధంగా అప్టేక్ జాబ్స్ ప్లస్ మీకు అవకాశం తీసుకొస్తుంది. మీరు ప్రతి సబ్జెక్ట్ని కావాలంటే సెపరేట్గా పర్చేస్ చేయొచ్చు, లేదా అన్ని సబ్జెక్టుని కలిపి అయినా పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9133449696 నెంబర్ కాల్ చేయండి, లేదు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అలానే ఒకవేళ మీరు ఇన్ జనరల్గా TSPSC గ్రూప్ 1 కాకపోయినా, లేదు వేరే ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, ఈ ఇయర్ అయితే అటెంప్ట్ ఇవ్వాలి అని అనుకోవట్లేదు, ఒకవేళ ఈవెన్ ఇవ్వాలి అనుకున్నా సరే నాకు అంతగా ప్రిపేర్ అవ్వలేదు, నేను మొత్తం అంతా ఫుల్ కోర్స్ అంతా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను అనుకుంటే కనుక యూ హ్యావ్ అ బెస్ట్ సొల్యూషన్ ఫర్ దాట్. సో అప్టేక్ జాబ్స్ యాప్ మీకు ప్రతి కోర్సు మీదకి సంబంధించి, అంటే TSPSC అవ్వచ్చు, APPSC అవ్వచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, SI, పోలీస్ కానిస్టేబుల్, అన్ని పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫుల్ కోర్సెస్ మీద మీకు 80% భారీ డిస్కౌంట్ ఇస్తుంది. మీకు ప్రతి కోర్సు మీద కూడా 80% డిస్కౌంట్ రావడం వల్ల, ఒకటి మీకు ధర పరంగా చాలా తక్కువ ధరకు వస్తుంది, అండ్ 2 మీరు చాలా కంఫర్టబుల్గా, కన్వీనియంట్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఎలా అంటున్నారా? మీకు చూడడానికి వీడియోలు ఉంటాయి, చదువుకోవడానికి PDF రూపంలో స్టడీ మెటీరియల్ ఉంటుంది, అలానే ప్రతి టాపిక్కి సంబంధించిన టెస్టులు ఉంటాయి, అలా ఆ టాపిక్ సంబంధించి ఏదైతే టెస్ట్ దాని యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఇట్స్ లైక్ అ హోలిస్టిక్ ప్రిపరేషన్ అండ్ దట్ టు ఆల్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. ఎందుకంటే మీరు మొబైల్ ఫోన్లో అలానే మీ ఏదైతే ట్యాబ్లెట్స్ ఉంటే వాటిలోనే చూడొచ్చు. సో మీరు దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు, కుటుంబం నుంచి దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక పీజీలో ఉండాల్సిన అవసరం లేదు, బయట ఫుడ్ తిని హెల్త్ పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉన్న చోటనే ఉంటూ ప్రిపేర్ అవ్వచ్చు. సో దెర్ ఇస్ నథింగ్ టు లూజ్, ఇట్స్ ఆల్ ఫర్ యూ. సో అప్టేక్ జాబ్స్ ప్రతి ఫుల్ కోర్స్ మీద 80% డిస్కౌంట్ ఇస్తుంది. అలానే TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ దృష్టిలో పెట్టుకుని అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో మీకు క్విక్ రివిజన్ ఫుల్ కోర్స్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ నోట్, ఎవరైతే అప్టేక్ జాబ్స్ ప్లస్లో TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి క్విక్ రివిజన్ కోర్స్ని పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళలో చాలామంది, సార్ మాకు బై చేయడం కుదరట్లేదు, మాకు బై ఎలా చేయాలో తెలియట్లేదు అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన ఏదైతే క్విక్ రివిజన్ కోసం దాన్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇలా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు అగైన్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. మామూలుగా అయితే ఇంతకుముందు ఇక్కడ బై నౌ అని కనిపించేది, ఫర్ వేరియస్ రీజన్స్ ఇప్పుడు ఇక్కడ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుంది. సో మీరు బై నౌ బదులు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేస్తే కనుక ఒక చిన్న అలర్ట్ లాగా ఒక పాపప్ మెసేజ్ వస్తుంది అనమాట. ఆ పాపప్ మెసేజ్ ఏమని చెప్తుందంటే, మీ ఏదైతే నెంబర్ ఉందో ఒకవేళ దానికి వాట్సాప్ ఉంటే వాట్సాప్కి మెసేజ్ వెళ్తుంది, లేదు ఆ నెంబర్కి ఒక SMS అలర్ట్ వస్తుంది. ఆ SMS అలర్ట్ సంబంధించి ఓకే సరే అని మీరు చెప్పేస్తే కనుక మీరు మీ ఫోన్ SMSలు ఏవైతే ఉంటాయో టెక్స్ట్ మెసేజెస్ వాటిలోకి వెళ్ళి చూస్తే ఇలా ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఒక ఎంబెడెడ్ లింక్ ఉంటుంది. మీరు కనుక ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా పేమెంట్ ఇంటర్ఫేస్కి వెళ్తారు. మీరు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ పేమెంట్ చేసేయచ్చు. అలా మీకు అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో మీ కోర్స్ మీకు వచ్చేస్తుంది. సో అది సంగతి. మళ్ళీ ఇంకరోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.